నీవు ఆపదలో ఉన్న వాళ్ళకి చేసిన సహాయం, ఆకలితో ఉన్నవారికి పెట్టిన ఆహారం ఎప్పటికీ వృధా పోదు. మీకు ఒకరి నమ్మకంతో పని లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి చాలు. మహా సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. చదువురాని మగాడికి దొరకకూడని పుస్తకమే ఆడది. నీ మనసులోని ప్రేమని, బాధని కళ్ళలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే నీకు అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. వివాహం అంటే ఈడు జోడు, కష్టం సుఖం, తోడు నీడ గురించి కాదు. ఇద్దరు ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం. స్త్రీ యొక్క అందాన్ని చూసి పెళ్లి చేసుకోవటం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవటమే. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టండి. ఒకే రోజులో గొప్ప స్థాయికి చేరలేము. మీరు అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాము అనుకోవటం కంటే కష్టమైన సరైన దారిలో ప్రయత్నించి నిప్పుల నిజాయితీగా బ్రతకటం ఉత్తమం. మనశ్శాంతి అనేది ఎక్కడో వెతికితే దొరికేది కాదు, అది మనలోనే ఉంటుంది. తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు, తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటం గొప్ప విషయం. ఒక్క తీపి జ్ఞాపకం చాలు బ్రతికినంతకాలం జీవించటానికి. ఒక్క చేదు నిజం చాలు ఎలా బ్రతకాలో తెలియటానికి. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసుండాలి. ఒక స్త్రీ మగాడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించటం కంటే అతనిని అర్థం చేసుకోవటం ముఖ్యం. ఒక స్త్రీతో ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవటం కంటే ఆమెను ప్రేమించటం ముఖ్యం. పుట్టుకతోనే ఎవ్వరూ గొప్పవారు కాలేరు. నీ ప్రవర్తన, నీ చేతలే నిన్ను గొప్పవాడిగా మారుస్తాయి. ఆడవాళ్ళ వయస్సు మగవాళ్ళ సంపాదన ఆగకూడదు అంటుంటారు. ఎందుకంటే ఆడది తన కోసం ఎప్పుడూ జీవించదు, మగాడు తన కోసం ఎప్పుడూ సంపాదించడు. మనం ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది మనలో ఎంత ధైర్యం ఉందో. మనం ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది మనం ఇంకా ఎంత నేర్చుకోవాలో. మనం ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది మనం ఎలా గెలవాలో. స్త్రీ ఓ తాగుబోతు భర్తతో బ్రతుకుతుంది, ఓ తిరుగుబోతు భర్తతో బ్రతుకుతుంది, ఒక కసాయి భర్తతో కూడా బ్రతుకుతుంది. కానీ అనుమానించే భర్తతో బ్రతకలేదు. అలాంటి వాడితో బ్రతకటం అంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిదే. అవసరం లేని వస్తువులు ఇంటికి బరువు, అవసరం లేని ఆలోచనలు మన మనసుకు బరువు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీవు ఎంత చెప్పినా వేస్టే. ఈ సమాజం నీ గురించి ఏమంటుందో వదిలేయ్. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటుంది. చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక ఆయుధం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడటం. గెలిచి చూపించు, నీ కోసం కాదు, నిన్ను అవమానపరిచిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. ఒక స్త్రీ పురుషుడిలో ఏమీ చూడదు. అతడి మేధస్సు, పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేవి ఆమెని ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నది మాత్రమే ఆమెకు కావలసినది. మంచివాడు మొదట కష్టపడతాడు కానీ ఓడిపోడు. చెడ్డవాడు మొదట సుఖపడతాడు కానీ ఓడిపోతాడు. మీరు చేసే పని చిన్నదని సిగ్గుపడకండి. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కడు మొదట కూటికి లేనివాడే అని మరవకండి. నీ భార్య ముందు ఈ 3 పనులు చేయకు. నీకు ఎంత బాధ కలిగినా కన్నీళ్లు మాత్రం పెట్టకు. నీ భార్య కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడకు. నీ సంపాదన గురించి ఎప్పుడూ చెప్పకు. ప్రతిసారి మాటపడకు, ఒక్కోసారి తిరగబడు. లేకపోతే నీకు వాల్యూ ఉండదు, వాళ్లకు నోరు ఆగదు. మీరు ఏ విధంగానైతే ఆలోచిస్తారో అదే విధంగా మీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించండి.
మీ కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మీ మనసుకు ప్రశాంతత. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది. నిన్ను ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా నీవు ఎవ్వరినీ మోసం చేయలేదు అని ధీమాగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెప్తుంది. మనకు ఊరంతా శత్రువులు ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మనశ్శాంతి ఉండదు. పోయిన వాటికంటే నీకు వచ్చేవి మంచిగా ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. పురుషులు స్త్రీ రూపానికి దాసోహం అవుతారు, కానీ స్త్రీలు పురుషుడి ప్రేమకు దాసి అవుతారు. వాదించుకుంటే ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే ఆ బంధం గెలుస్తుంది కాబట్టి. నీ వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ నీ వెనుకే. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తే బలపడేది అనుబంధం. మగవాడికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువగా ఉండాలి. ఆడదానికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఎక్కువగా ఉండాలి. డబ్బు విలువ తెలుసుకున్న మనం డబ్బు సంపాదించటం కూడా తెలుసుకోవాలి. 40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే నీకు కలిగే సంతానానికి నీ వృద్ధాప్యంలో నిన్ను చూసుకునేంత వయస్సు రాదు. ఆలోచించు. కోపం, అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండింటిని వదిలేసి చూడు. జీవితం ఆనందమయం అవుతుంది. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. డబ్బును చూసి పుట్టే ప్రేమ ఖర్చు పెట్టేంత వరకు మాత్రమే. అందాన్ని చూసి పుట్టే ప్రేమ యవ్వనం వరకు మాత్రమే. మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వచ్చేంత వరకు. నిందలు ఎన్ని వేసినా నిజం ముందు నిలబడవు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. నిజం నిప్పు కాబట్టి. చేతిలోకి రాకముందే దేనిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే శాశ్వతం కాదు. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సిందేమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపిస్తాడు, కానీ జీవితంతో పోరాడాల్సింది మనమే. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది.